Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ సౌజన్య. టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇది మనిషి జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆ టైం మేనేజ్ చేసుకోకపోవడం వల్ల స్ట్రెస్ కూడా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈవెన్ స్ట్రెస్లో పాజిటివ్ స్ట్రెస్ ఉంది అండ్ నెగిటివ్ స్ట్రెస్ ఉంది అని కూడా మనకు చెప్తున్నారు. సో ఆయనే పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు ఉన్నారు ఈరోజు మనతో పాటు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. హలో అండి, నమస్తే. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ అబౌట్ యు? ఐఎమ్ గుడ్ టు. సో టైం ప్రీషియస్ అంటారు ఎవ్రీ పర్సన్ లైఫ్లో. అండ్ టైం మేనేజ్ చేసుకోలేనప్పుడు ఆ పర్సన్ స్ట్రెస్ ఫీల్ అవుతాడు. సో దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్కిల్ ఏంటి అసలు? సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా చాలామంది ఒక మిస్కన్సెప్షన్లో ఏముంటారు అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్, టైం మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్, ఈ రెండు డిఫరెంట్ ఎంటిటీస్ అని అనుకుంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్. మీరు టైం కనుక బాగా మేనేజ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్లీ స్ట్రెస్ అనేది టు అ లార్జ్ ఎక్స్టెంట్ కంట్రోల్ అయిపోతుంది అన్నమాట. విల్ బి ఏబుల్ టు మేనేజ్ స్ట్రెస్. అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది సొసైటీ ఈస్ స్ట్రెస్ అనేసరికి చాలా మంది ఇది ఒక నెగటివ్ ఫినామినన్ అనుకుంటారు. లైక్ స్ట్రెస్ అనేది చాలా నెగటివ్ అని. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ స్ట్రెస్ లో మనకి పాజిటివ్ కూడా ఉంది. లైక్ పాజిటివ్ స్ట్రెస్ కాల్డ్ యూ స్ట్రెస్. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందని అంటే మెయిన్ స్ట్రెస్ ఉందని చెప్తారు. ఈవెన్ డాక్టర్స్ చెప్తారు ఏదైనా పర్టికులర్ మ్యాటర్ గురించి ఏమైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అని. సో ఆబ్వియస్లీ స్ట్రెస్ అంటే నెగిటివ్ అనే ఉంది. కరెక్ట్. అయితే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అనేది ఇక్కడ ఇన్ జనరల్ నెగటివ్ స్ట్రెస్. బట్ చాలా మంది స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ నెగటివ్ అనుకుంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పాజిటివ్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ మార్నింగ్ మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యు ఆర్ స్ట్రెసింగ్ యువర్ బాడీ, బట్ దట్స్ గోయింగ్ టు బెనిఫిట్ యూ, రైట్? లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే దట్స్ బెనిఫిటింగ్ యూ. ఆల్సో మనం కొన్ని లాజికల్ లేకపోతే కొన్ని క్రియేటివ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటాము, సుడోకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? సో అక్కడ యు ఆర్ స్ట్రెసింగ్ యువర్ పజిల్స్. యా, మనము మన బ్రెయిన్ని స్ట్రెస్ చేస్తున్నాం అక్కడ. బట్ అలా చేయటం వల్ల ఏమైనా నెగిటివ్ అవుతుందా అంటే నో, దట్స్ గోయింగ్ టు బి అ పాజిటివ్ స్ట్రెస్. దానివల్ల వీఆర్ గోయింగ్ టు గెట్ బెటర్, లైక్ ఫిజికలీ ఆర్ మెంటలీ. So positive stress is always there, which should be there. The point is negative stress anedi it's more important. Yeah, and also chala mandi positive stress anadu I just mentioned exercising. Yeah, exercising positive, but when you overdo it, it becomes negative. So at the end of the day, stress anedi it also comes by overdoing something. Yeah, so let me just give you an example here, like where people go wrong with. Yeah, suppose if this is there. Yeah, if I have to hold this phone like this, do you think it's a tough job? Will I idemana tough or easy? అంటే ఫర్ మినిట్స్ అంటే టఫ్ కాదు. That's the point. కేపబుల్ ఎంత వరకు ఉందో అంతవరకు ఇట్స్ ఓకే. ఆ లిమిట్ దాటిన తర్వాత ఎవ్రీ సెకండ్ కౌంట్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వేర్ ఇట్ ఈస్. అంటే మనం చేసే పనితోటి మనకి స్ట్రెస్ రావట్లేదు. ఇక్కడ ఏంటి, ఇది పట్టుకోవడం చాలా ఈజీ అంటున్నారు అందరూ. బట్ ఇది పట్టుకోవటము for about 5 minutes or 10 minutes in the same position, stress create chestadi ikkada. So one major thing why mostly people get stressed out is because they do something without taking a break. So when you continuously do something, it will definitely lead to stress. So the primary thing is not taking break. Yeah? So adi edaina avachchu. For example, ఇప్పుడు students unnaru, when they are preparing for exams, వాళ్ళు ఏంటంటే ఎట్ ఎ స్ట్రెచ్ కూర్చొని ఒక 5 hours 6 hours చదివేద్దాము, అయిపోతుంది, టైం లేదు, బ్రేక్ తీసుకోవద్దు అనుకుంటారు. బట్ అలా చేయటం వల్ల ఇట్స్ లీడింగ్ టు స్ట్రెస్. అలాగే ఏ పనన్నా సరే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే ఎనీ ఎంప్లాయీ ఫర్ దాట్ మ్యాటర్, వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి. దే హ్యావ్ టు మీట్ డెడ్ లైన్స్. సో ఈ డెడ్ లైన్స్ మీట్ అవ్వడానికి వాళ్ళు ఏంటంటే దే గివ్ అప్ ఆన్ షార్ట్ బ్రేక్స్ దట్ దే హ్యావ్ టు టేక్. ఇన్ టర్న్ ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ అగైన్ లీడింగ్ టు స్ట్రెస్. సో వన్ ప్రైమరీ రీజన్ ఫర్ పీపుల్ గెటింగ్ స్ట్రెస్డ్ ఈస్ not taking breaks. So this is something which we have to create a habit. మనం ఏదైనా చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ ఓకే. అంటే చాలా మంది అనుకుంటారు నేను ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటే ఆ 5 minutes వేస్ట్ అవుతున్నాయేమో అనుకుంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అది వేస్ట్ అవ్వట్లేదు. దట్ ఈస్ గివింగ్ యూ మోర్ ఎనర్జీ టు కంటిన్యూ ది వర్క్. yes exactly, బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ వర్క్ ఇంకా చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్, లైక్ నాట్ టేకింగ్ బ్రేక్ అనేది. సెకండ్ రీజన్ వై అ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ స్ట్రెస్డ్ ఈస్ బికాస్ ఆఫ్ పువర్ టైం మేనేజ్మెంట్. అసలు ఎక్కడ స్ట్రెస్ అని మనకి ఇన్ ఎ డే స్ట్రెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చెప్తాను. దానికి మనమే కారకులం. మళ్ళీ స్ట్రెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే, నేను ఆఫీస్కి 9 o'clockకి రీచ్ అవ్వాలి. I know that 9 o'clock is my tick time.
నేను 9 o'clockకి వెళ్ళాలి అన్నప్పుడు మా ఇంటి నుంచి సపోజ్ ఇఫ్ ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ అబౌట్ 45 minutes, చాలా మంది ఏం చేస్తారంటే 45 minutes జర్నీ కదా అని 8:15కి స్టార్ట్ అవుతారు, ఆర్ 8:20, 8:15. మీరు డైలీ మార్నింగ్ చూడండి, పీపుల్ బండి మీద వెళ్తూ, కార్లో వెళ్తూ హార్న్ కొట్టేస్తూ ఉంటారు, ఓవర్టేక్ చేసేస్తూ ఉంటారు, ఒకరినొకరిని తిట్టేసుకుంటూ ఉంటారు. రెడ్ లైట్ పడుతుంది, రెడ్ లైట్కి ముందు వచ్చే ఆరెంజ్ లైట్ ఏదైతే ఉందో, సో ది పర్పస్ ఆఫ్ ఆరెంజ్ లైట్ ఈజ్ స్లో డౌన్, రెడ్ పడబోతుంది ఆగండి అనేసి. మనం ఏంటంటే ఆరెంజ్ పడంగానే వీ టెన్ టు స్పీడ్ అప్, అరే దాటేద్దాం, ఈ సిగ్నల్ దాటేస్తే పని అయిపోతుంది అని. సో మనం ప్రతి నిమిషానికి 2 సార్లు టైం చూస్తూ ఉంటాం, ఇంకా ఎంత టైం మిగిలింది. ఇదంతా అన్నెసెసరీ స్ట్రెస్ అండి, మనం చేతులారా తెచ్చుకుంటాం ఈ స్ట్రెస్. సో ఐఎమ్ వెరీ షూర్ చాలా మంది కోరిలేట్ అవుతారు దీనికి. సో దిస్ ఇస్ వాట్ అంటే మార్నింగ్ డైలీ రొటీన్ గుర్తొస్తుంది మీరు చెప్తుంటే నాకు. సో దట్ ఈస్ వాట్స్. ఇప్పుడు 10 minutes ఎర్లీగా స్టార్ట్ అయితే ఏమవుతుంది, ఒక 10 minutes 15 minutes ఎర్లీగా స్టార్ట్, ప్రశాంతంగా అలానే అనుకుంటాం కానీ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే I'll tell you, because you are not strong upon it. I'll tell you, some people they go early. ఎందుకు అని అంటే they have some impositions. Suppose 9 o'clockకి నేను ఆఫీస్ రీచ్ అవ్వాలి పక్కా 9కి, 9 దాటిందంటే నాకు ఈరోజు శాలరీ కట్ అవుతుంది అంటే ఖచ్చితంగా 8:30 కల్లా కూర్చుంటాను నేను అక్కడ, బికాస్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డ్యామేజ్ విచ్ ఈస్ విజిబుల్ టు మీ, రైట్? సో ఇలాంటి డ్యామేజ్ లేదు అనుకో, అంటే నేను ఒక 5 నిమిషాలు లేట్ అన్నా పర్లేదు అనే ఒక విండో ఉన్నప్పుడు definitely there is a tendency that I might come late to my office. Okay, అంటే ఇక్కడ మీరు ఎలా ఉందంటే ఫైనాన్షియల్ హెచ్ఆర్ కి ఏదో హింట్ ఇచ్చినట్టు ఉంది, లేట్ గా వస్తే సాలరీ కట్ చేయండి అని. It's already in practice. It's already in practice. So అదేం ప్రాబ్లం అంటే బేసిక్ గా the reason why most people still don't follow is because ఆ డ్యామేజ్ అనేది క్లియర్లీ విజిబుల్ లేదు. అంటే ఏంటి, ఇప్పుడు నాకు సపోజ్ శాలరీ కట్ అవుతుందంటే అది విజిబుల్, శాలరీ కట్ అవ్వట్లేదంటే ఇట్స్ నాట్ విజిబుల్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ లేట్. But I'll tell you a bigger damage which is happening in this entire process. You are losing out on your health. Daily morning ఆ స్ట్రెస్ అవసరమా మనకు అసలు? లైక్ కొంచెం తొందరగా వెళ్తే రిలాక్స్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ డైలీ టైం కి ఆఫీస్ కి వద్దాం అనుకుంటాం కానీ కుదరదు కొంతమందికి, ఎందుకు అదే అర్థం కాదు. ఎక్కడ టైం కి వెళ్ళిపోతుందో తెలియదు. పోనీ వాళ్ళు ఏమన్నా అంటే 6 o'clock లేచి రెడీ అయినా అదే టైం అవుతుంది, 9కి లేచినా అదే టైం అవుతుంది, 10 తర్వాతే ఆఫీస్ కి స్టార్ట్ అవుతాం. అది దానికి మేజర్ రీజన్ వచ్చేసి వీ హ్యావ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ కాల్డ్ ప్రొకాస్టినేషన్ అండి. మన I'll tell you what procrastination is, which we have to avoid. చాలా మంది ఏం చేస్తారంటే procrastination is nothing but I'll tell you what happens in the student circles generally. సెమిస్టర్ స్టార్ట్ కాగానే మెంటలీ ఫిక్స్ అయిపోతారు స్టూడెంట్స్, ఏంటంటే ఈ సెమిస్టర్లో ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేసి ఐ విల్ గెట్ మై బెస్ట్ మార్క్స్ అనేసి ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెమిస్టర్కి 6 months ఉన్నాయి. సో 6 months ఉన్నాయి కదా, ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సబ్జెక్ట్ చేసినా కూడా 6 months 6 subjects ఐ విల్ బి ఏబుల్ టు టాప్ అనేసి అనుకుంటారు వాళ్ళు. కానీ ఏమవుతుందంటే 6 months ఉంది కదా చూద్దాంలే అనేసి మెల్లగా దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఆ 6 months కాస్త 3 monthsకి వస్తుంది, మెల్లమెల్లగా 1 month అవుతుంది. 1 monthకి వచ్చేసరికి 1 monthలో ఎగ్జామ్స్ ఉండగా దట్ ఈస్ వెన్ వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇంకా ఇంటాక్ట్ ఉంటాయి అనమాట. స్టూడెంట్స్ ఏంటంటే 1 month ఉంది, 6 subjects, సో నేను 2 daysకి ఒక సబ్జెక్ట్ చేసుకున్నా కూడా నాకు మస్తు టైం ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, థింక్ ఇన్ దాట్ వే దే స్టార్ట్ ప్రొకాస్టినేటింగ్. అంటే పోస్ట్పోన్మెంట్, ప్రొకాస్టినేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్పోనింగ్ ఇట్. ఏ లెవెల్ దాకా వస్తుంది అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు స్టూడెంట్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటే 6 hours ఉన్నాయి ఒక సబ్జెక్ట్కి, 6 lessons ఉన్నాయి, గంటకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసేయచ్చు. ఇంకేంటి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను నేను ప్రిపరేషన్, ఇప్పుడే స్టార్ట్ చేయను. ఎర్లీ మార్నింగ్ లేసి వాడు థాట్ అనమాట, రేపు ఎగ్జామ్ కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనేసి, నైట్ కూర్చుందాం. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటాం, తర్వాత యూనో సోషల్ మీడియా రీల్స్ అవి ఇవి చూసుకుంటూ టైం పాస్ అయిపోతుంది. అక్కడనే లంచ్ టైం అవుతుంది, సరే లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, లంచ్ చేసిన ఎమ్మటే మనకి నిద్ర వచ్చేస్తుంది, పడుకొని లేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటాడు. సో అలా 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 ప్రొకాస్టినేట్ అయిపోయి లాస్ట్కి ఏం చేస్తారంటే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండి స్టూడెంట్స్ ఈ మధ్య. వాళ్ళు ఏం చేస్తారంటే 6 lessons ఉన్నాయి కదా, ఫోన్ కాల్స్, అరే నేను ఈ లెసన్ చదువుతున్నా, నువ్వు ఈ లెసన్ చదువు, రేపు గంట ముందు వచ్చేయి, లెట్ us exchange ideas. సో బేసిక్లీ అంటే ఇదంతా ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. కమింగ్ టు ది పాయింట్ అగైన్, ఎంత పొద్దున్న లేసినా మనకు అదే టైం ఎందుకు అవుతుంది అని అంటే వీ టెన్ టు పోస్ట్పోన్ స్టఫ్. నాకు ఎక్కువ టైం ఉందనుకోండి, నేను లేచి బ్రష్ చేయొచ్చు అంటే 5 నిమిషాలు ఆగి చేద్దాంలే,
లైక్ వీఆర్ జస్ట్ పోస్ట్పోనింగ్ ఇట్. ఓకే. సిమిలర్లీ సరే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దాము, లెట్స్ ఈట్. దెన్ అగైన్ టైం ఉంది కదా అనేసి యూ స్టార్ట్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ స్టఫ్ అండ్ దెన్ యూఆర్ పోస్ట్పోనింగ్ దాట్ యాజ్ వెల్. సో అలా పోస్ట్పోన్ చేసుకుంటూ అయ్యే డిలేనే తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ. అందుకని మనం ఎంత తొందర లేసినా ఎంత లేట్ లేసినా లేట్ అయ్యేది అందుకే. సో దట్ ఈస్ అనదర్ థింగ్. అయితే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ లైక్ యూనో ఇది నాతో అయితే లేదు, ఎట్లా హౌ టు మేనేజ్ స్ట్రెస్, వాట్ ఈస్ దిస్ అనేసి. అయితే వాట్ ఐ సజెస్ట్ మోస్ట్ పీపుల్ ఈస్ యూజింగ్ ప్లానర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక డిజిటల్ ప్లానర్ కావచ్చు, లేదా ఒక డైరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. ప్లానర్ యూజ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు యునో గెట్ ఇన్ టు ది ఈ మిస్మేనేజ్మెంట్, టైం మిస్మేనేజ్మెంట్ ఇవన్నీ ఉండవు అనమాట మనకి. ఎందుకు చెప్తున్నానంటే చాలాసార్లు ఏమవుతుందంటే డే మొత్తం సాఫీగా నడుస్తూ ఉంటుంది, సడన్లీ గుర్తుకొస్తుంది నీ వన్ ఆఫ్ ది యూనో టాస్క్స్ మర్చిపోయాను నేను, చేయలేదు ఇది అనేసి గుర్తొస్తుంది మనకి. సో బేసిక్గా ఏంటంటే సడన్గా గుర్తొచ్చింది. అది ఎందుకు సడన్గా గుర్తొచ్చింది అంటే బికాజ్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ మై క్యాలెండర్, బికాజ్ ఇట్ ఇస్ నాట్ ప్రీ ప్లాన్డ్. అదే నేను ఒక ప్లానర్ని యూజ్ చేసి దాంట్లో మొత్తం అంతా ఇన్ డీటెయిల్ ఉందనుకోండి, వాట్ ఆర్ ది టాస్క్స్ ఫర్ టుడే అనేసి, దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ అస్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ది స్ట్రెస్ ఆఫ్ రిమెంబరింగ్ స్టఫ్ ఆల్సో. So that way also stress can actually be reduced. That is another way. Okay. Yeah. So అయితే ఈ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది ఏమనుకుంటారంటే అన్నీ నేనే చేయాలి, ఇవన్నీ నేను చేస్తేనే కరెక్ట్గా అవుతాయి. ఇది స్పెషలీ కార్పొరేట్స్లో అవుతూ ఉంటాయి. కొందరికి ఏంటంటే వర్క్ని డెలిగేట్ చేద్దాము, ఇప్పుడు నాకు టీం ఉంది, సో వీళ్ళకి నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయని చెప్పొచ్చు వాళ్ళు. కానీ ఏంటంటే నేను చేస్తేనే చేసినట్టు, నేను చేస్తేనే బాగైనట్టు అనేసి ఒక మెంటల్ ఫినామినన్ ఉంటుంది వాళ్ళకి. అలా చేసే కంటే ఇఫ్ యూ డెలిగేట్ సర్టన్ థింగ్స్ విచ్ క్యాన్ బి డెలిగేటెడ్, సో అలాంటి వర్క్ డెలిగేషన్ చేయొచ్చు. లేదా ఐల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, యాక్చువల్గా మన టాస్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్లన్నీ నేనే చేయాలా వద్దా అనేది కూడా ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఒక 10 టాస్క్లు ఉన్నాయనుకోండి, ఈ 10లో ఇవి నేను చేయాల్సిన అవసరం లేదు, ఐ కెన్ డెలిగేట్ ఇట్ టు సమ్వన్ ఎల్స్. ఫస్ట్ చేసేయండి, అది సమ్వన్ ఎల్స్కి డెలిగేట్ చేసేయండి. సరే ఈ 5 టాస్క్లు మిగిలినాయి నాకు. ఇప్పుడు ఈ 5 టాస్క్లలో నేను ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి అనే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. సో హౌ డు ఐ ప్లాన్ ఇట్ అని అంటే బేస్డ్ ఆన్ ది అర్జెన్సీ, లైక్ వాట్ ఈస్ అర్జెంట్, వాట్ క్యాన్ బి డన్ లేటర్, సో వీ కెన్ ప్లాన్ ఇట్ దాట్ వే. సరే ప్లాన్ చేసాను, దాంట్లో ఈ 3 థింగ్స్ అర్జెంట్ నాకు. సో ఈ 3 థింగ్స్లో ఇది చాలా మందికి తెలియదండి, బట్ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టిప్. ఈ 3 థింగ్స్లో ఇప్పుడు నేను ఏది ఫస్ట్, 3 అర్జెంటే. ఇప్పుడు 3లో నేను ఏది ఫస్ట్ చేయాలి అని అంటే దేనికి తక్కువ టైం పడుతుందో అది ఫస్ట్ చేస్తే మనకి ఇట్ విల్ బి బెటర్ అనమాట. ఎందుకంటే సపోజ్ చూడండి, ఈ టాస్క్ చేయడానికి నాకు ఒక 20 మినిట్స్ పడుతుంది, ఈ టాస్క్ చేయడానికి నాకు ఒక 45 మినిట్స్ పడుతుంది, ఇది ఒక 2 hours పడుతుంది. సో నేను 2 hours టాస్క్ ఫస్ట్ చేస్తున్నాను అనుకోండి, బ్యాక్ ఆఫ్ ది మైండ్ నాకు స్ట్రెస్ వస్తూ ఉంటుంది అనమాట, అరే ఇంకా 2 టాస్క్లు మిగిలినాయి, ఇంకా 2 మిగిలినాయి అనేసి. అదే నేను 10 minutes అయిపోయే టాస్క్ ఫస్ట్ చేసేసాను అనుకోండి, అట్లీస్ట్ ఐ హ్యావ్ సెన్స్ ఆఫ్ ఈజ్ దట్ ఓకే ఒక టాస్క్ అయిపోయినా ఇంకా 2 మిగిలినాయి, రెండోది అయిపోయినాక సరే ఇది లాస్ట్ టాస్క్ అనే సెన్స్ ఆఫ్ ఈజ్ ఉంటుంది. కాబట్టి ఐ ఆల్వేస్ సే ప్రయారిటైజ్ ఇట్ దాట్ వే అనమాట. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ మేనేజింగ్ స్ట్రెస్. అంటే మోస్ట్లీ అబ్బాయిల్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాము, చిన్న ఆఫీస్లో కానీ లేదంటే కాలేజ్లో, అంటే ఈ మధ్య కాలేజ్లో కూడా అబ్బాయిలు ఆ పని చేస్తున్నారు. వన్స్ అంటే 10th అయిపోయింది ఇంటికి వస్తారంటే స్మోక్ చేయడం అనేది ఒక ప్యాషన్, ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఏమనంటే సారీ ఇలా అన్నారా నాకు అది అని, వాడు బ్యాక్ టు బ్యాక్ స్మోక్ చేస్తాడు. ఈవెన్ ఐటీ కంపెనీస్లో కానీ ఏదైనా ఎనీ ఎంప్లాయీ, సో ఏదన్నా అనడం లేదంటే అనుకున్న టాస్క్ జరగకపోయినా, అనుకున్న పని జరగకపోయినా ఒక 2-3 నాకు ఇప్పుడు స్మోక్ చేస్తే కానీ నా వల్ల కాదు, నేను స్ట్రెస్ ఫ్రీ అవ్వను, నేను స్మోక్ చేయాలి అంటే అది 1 or 2 cigarettes వాళ్ళు లైక్ చేసేస్తారు స్మోక్ చేస్తే. అంటే ఈజ్ ద రైట్ వే? నిజంగా స్మోక్ చేస్తే అంత స్ట్రెస్ ఫీల్ అవుతారా? See, I'll tell you what, స్మోక్ చేస్తే స్ట్రెస్ పోతుంది అనేది ఓకే టు అన్ ఎక్స్టెంట్, దాంట్లో ఉన్న కంటెంట్ వల్ల, లైక్ కెమికల్ కాంటెంట్ వల్ల టు అన్ ఎక్స్టెంట్ స్ట్రెస్ ఫ్రీ అవుతారు. బట్ సిగరెట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే. యూనో కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, ఆర్ మ్యూజిక్ వినొచ్చు, టాక్ టు సమ్వన్ యూ లైక్, టాక్ టు దెమ్, దాట్స్ ఆల్సో యునో a stress buster. Yeah. So basically these are all stress busters only. But smoking ke enduku idu avtaru ante it's a misconception andi which has been coming through the generations. Ante ఇప్పుడు నేను విన్నాను, ఎవరో అనటం విన్నాను ఇట్లా, ఏంటంటే అరే స్మోక్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది అనేసి. నేను విన్నాను, అదే నాకు డౌట్ వచ్చింది, స్ట్రెస్ ఫ్రీ అవ్వాలంటే స్మోక్ చేయాలి, స్ట్రెస్ ఫ్రీ అవ్వాలంటే స్మోక్ చేయాలి.
దానికి దీనికి అసలు ఏం సంబంధం అని నాకు డౌట్. దాట్ ఈస్ ఇట్స్ అ మెంటల్ ఫినామినా. అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరో అన్నారో నేను విన్నాను, అది ఎంతవరకు నిజమని నేను ఆలోచించను, అది కరెక్ట్ అనేసి మనం వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో నెక్స్ట్ టైం ఏంటి, వెన్ ఐఎమ్ స్ట్రెస్డ్, ది ఫస్ట్ థింగ్ దట్ స్ట్రైక్స్ మై మైండ్ ఇస్, అరే స్ట్రెస్ అయితే మనం స్మోక్ చేస్తే స్ట్రెస్ పోతుంది అనేసి విన్నాను కదా, లెట్ మీ ట్రై దిస్ అవుట్ అని అంటారు. సో బేసిక్లీ దిస్ ఇస్ ఆల్ యువర్ మెంటల్ ఫినామినా. అంటే నిజంగా చెప్పాలంటే స్ట్రెస్ని మేనేజ్ చేయాలంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ వేస్ ఆఫ్ మేనేజింగ్, లైక్ డీస్ట్రెసింగ్ యువర్ సెల్ఫ్. అంటే మ్యూజిక్ వినొచ్చు, పడుకోవచ్చు, టేక్ పవర్ నాప్. వెన్ యూ టేక్ అ పవర్ నాప్, దాట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ది బెస్ట్ డిస్ట్రెసర్. మీరు ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే ఫస్ట్ థింగ్ చేయాల్సిందని ఈ సిగరెట్ తాగడం అని కాదు, మీరు పడుకోండి కాసేపు. వెన్ యూ స్లీప్ ఫర్ అబౌట్ 20 minutes 25 minutes అండ్ వెన్ యూ వేకప్ యూ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ రీఫ్రెష్డ్. సో మొత్తం ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట మనకి. సో దాట్ ఈస్ ది బెస్ట్ వే అనమాట. సో నేను ఇంకోటి చెప్తానండి, ఇప్పుడు ఈ ఇంత స్ట్రెస్ అంటున్నాం కదా మనము, లైక్ ఇప్పుడు కార్పొరేట్లో స్ట్రెస్ అవ్వచ్చు, కాలేజ్లో స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ స్ట్రెస్ అంతా మన సరౌండింగ్ వల్ల వస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే స్ట్రెస్ సరౌండింగ్స్ నుంచి కాదండి వచ్చేది, ఇట్ ఈస్ ఆల్ విత్ ఇన్ అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ యూ థింక్. ఎందుకంటే మీకు సింపుల్ చెప్తాను, నా జేబులో డబ్బులు లేవు, నాకు స్ట్రెస్, డబ్బులు లేవు అనేసి. నా జేబు నిండా డబ్బులు ఉన్నాయి, పోతాయేమో అనే స్ట్రెస్. లెట్స్ సీ, సినారియో మారింది ఇక్కడ, కానీ నా స్ట్రెస్ మారట్లేదు ఇక్కడ. నాకు పెళ్లి కాలేదు, అయ్యో పెళ్లి కాలేదు అని స్ట్రెస్. నాకు పెళ్ళైనోడికి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, అది ఇంకో లెవెల్ స్ట్రెస్. అది నాకు జాబ్ లేదే అని ఒకటి స్ట్రెస్ ఉంటుంది, అలానే జాబ్ ఉన్నోడికి అనకంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే మన సరౌండింగ్స్ మారుతున్నాయి, జాబ్ ఉన్నోడికి అందరికీ స్ట్రెస్ ఉంటుంది. అంటే సరౌండింగ్స్ మారుతున్నా కూడా స్ట్రెస్ ఎందుకు మారట్లేదు అంటే సంథింగ్ విత్ ఇన్ అస్ ఈస్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి టేక్ ఇట్. నేను ఒక చిన్న టిప్ ఇస్తాను, దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ వండర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు మేనేజ్ స్ట్రెస్, what the best thing that we can actually do is take it for granted, whatever you're going through now, that time will pass away. It is temporary, this time is going to pass away. Adi excitement kavachu, depression kavachu, happiness kavachu, it can be anything. So ఈ మూమెంట్లో మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో దిస్ టైమ్ విల్ పాస్ అవే అండ్ ఇంటెన్సిటీ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. సో దిస్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ నేను వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్, నేను ఒక రోజు కాలేజ్ బంక్ కొట్టి, మై పేరెంట్స్ దే గాట్ టు నో దట్ ఐ బంక్ మై కాలేజ్. సో అండ్ ఐ గాట్ టు నో దట్ మై పేరెంట్స్ గాట్ టు నో అబౌట్ ఇట్. అండ్ దెన్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉంటాయి, ఫుల్ పనిష్మెంట్ ఉంటుంది అనేసి నాకు అర్థమైపోయింది. ఆ మూమెంట్లో I was so stressed అండి. Like I was so stressed. Trust me, I was thinking of running away from my home. Like ఇంటికి పోతే ఇప్పుడు ఇంట్లో నన్ను టార్చర్ పెడతారు, ఎందుకు వచ్చింది ఇది, చలో లెట్ మీ జస్ట్ రన్ అవే, గో సమ్వేర్ అనేసి ఆ థాట్ వచ్చింది. ఆ టైంకి నాకు ఆ థాట్ వచ్చింది. టుడే వీఆర్ లాఫింగ్ అట్ దట్ పర్టికులర్ సినారియో. అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఐ వాజ్ సో స్ట్రెస్డ్, కానీ టుడే వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ దాట్ పర్టికులర్ దిస్ థింగ్. సిమిలర్లీ మనకి మార్కులు తక్కువ వచ్చినప్పుడు కానివ్వండి, ఎప్పుడన్నా అంటే లైఫ్లో జరిగే ఏ ఇన్సిడెంట్ అన్నా కానివ్వండి, ఆ జరిగే మూమెంట్లో ఇంటెన్సిటీ హై ఉంటుంది తప్ప వన్ ఫ్యాక్ట్ ఈస్ దిస్ టైమ్ విల్ పాస్ అవే అండ్ యూ విల్ బికమ్ నార్మల్ అబౌట్ ఇట్. అది బీ ఇట్ హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ సూత్ర దట్ అండర్స్టాండ్ ది టైమ్ దట్ యుర్ నౌ ఎక్స్పీరియన్సింగ్ ఈస్ గోయింగ్ టు పాస్ అవే. సో మీరు టూ ఎక్సైటెడ్ అవుతున్నారంటే అది గుర్తు తెచ్చుకోండి, సో దట్ యూ విల్ కామ్ డౌన్ ఎ లిటిల్. యు ఆర్ టూ స్ట్రెస్డ్, again remember the same thing, that this time will pass away, you will feel better. So this is the sutra that I wanted to share with a lot of people. And sure. And then ఇక్కడ men తో పోల్చుకుంటే women కి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, బికాస్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి ఎక్కువ మెజారిటీ పర్సెంటేజ్ చూసుకుంటే వర్కింగ్ ఉమెన్ ఎక్కువ ఉన్నారు. అంటే హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఆఫీస్ వర్క్ చూసుకోవాలి. సో రెండు మేనేజ్ చేయడానికి సమ్ టైమ్స్ స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంచెం కాదు బాగానే స్ట్రెస్ ఫీల్ అవుతారు. అక్కడ ఆఫీస్ వర్క్ జరగకుండా మధ్యలో వదిలేసి అక్కడికి వెళ్తే ఆఫీస్లో ఏమంటారు, లీడ్ ఏమంటాడు, వాడిని ఎలా మేనేజ్ చేయాలని అదొకటి. మళ్ళీ ఇంట్లో సరిగ్గా ఈ చాలా పాపం సమ్ టైమ్స్ మేనేజబుల్ అవ్వదు వాళ్ళకు కూడా ఈ మేనేజింగ్లో చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. సో వాళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు? See, at the end of the day again, అది కిడ్స్ ఉన్నారు అనుకోండి, అది వేరే లెవెల్. అది kids are nothing but another addition to this. మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. So it's in a way, I'll tell you what, like generally what happens is
యాజ్ యూ సెట్ ఈ వర్కింగ్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే ఫైండ్ ఇట్ టు బి రియలీ టఫ్ బికాస్ దే హ్యావ్ టు మేనేజ్ హౌస్ హోల్డ్, దే ఆల్సో విల్ హ్యావ్ టు మేనేజ్ ఆఫీస్ Work, వర్క్. సో ఈ రెండు మేనేజ్ చేసే ఇన్ ది వర్జ్ ఆఫ్ మేనేజింగ్ బోత్ ద థింగ్స్ పాసిబుల్ దట్ దే బికమ్ స్ట్రెస్డ్ అవుట్. ఇన్ దిస్ కేస్ ఐ వుడ్, వాళ్ళు చేసేదేం లేదండి చెప్పాలంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి అక్కడ. వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, వాళ్ళ ఇన్లాస్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, దే షుడ్ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్ దట్ ది విమెన్ హూ ఇస్ వర్కింగ్ ఈజ్ రన్నింగ్ అరౌండ్ over there, she has to come back to home again, do the same stuff అని అంటే it's not that easy. కానీ హస్బెండ్ ఏమో నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చా, టైర్డ్ అయిపోయినా, నేను చాలా కూడా స్ట్రెస్ ఆఫీస్కి ఫీల్ వెళ్ళొచ్చాను, అవుతున్నా. అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళొచ్చింది, ఆమె కూడా స్ట్రెస్డ్ ఉంది. సో నువ్వంటే అలా కాదు, నీ పని నువ్వే చేయాలి అని నేను ఈ అంటారు. పనే చేస్తాను, ఆఫీస్ పని నా పని కాదు కదా. సో ఇట్స్ యాజ్ సింపుల్. ఇప్పుడు నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి, అందులో నుంచి వచ్చిన డబ్బులు కూడా నీకే ఇవ్వాలి, ప్లస్ ఇంట్లో పని కూడా చేసి పెట్టాలి అంటే నేను ఏమన్నా అప్పుడు ఒక పెద్ద క్వారల్ అవుతుంది ఎలా అంటే అమ్మాయి. అంటే బేసిక్లీ ఇట్లా రెబల్ అవ్వకుండా వాట్ ఐ సే ఇస్ యాజ్ ఎ ఫ్యామిలీ సిట్ టుగెదర్, సార్ట్ ఇట్ అవుట్. ఏంటంటే ఈ అమ్మాయి ఇంత పని చేసి వస్తుంది, చేసి వచ్చాక కూడా ఇవన్నీ చేయాలి అంటే ఐఎమ్ ష్యూర్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అలా కాకుండా లెట్ us స్ప్లిట్ ది రెస్పాన్సిబిలిటీస్. సో ఇవి మీరు చూసుకోండి, లైక్ సపోజ్ ఇప్పుడు కిడ్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు, సో కిడ్స్ అట్లీస్ట్ మీరు వాళ్ళ హోంవర్క్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు చూసుకోండి, వంట మీరు చూసుకోండి. ఇద్దరు పని చేస్తున్నారంటే వంట మనిషిని పెట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు చెప్పాలంటే. కానీ మన దగ్గర వంట పని చేస్తే నేను తిన్నా, నాకు వద్దది, ఆవిడ సరిగ్గా ఉండదు. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఏంటంటే వి షుడ్ బి ప్రాక్టికల్ హియర్. ఇప్పుడు ఏంటంటే అన్నీ కావాలంటే కావు. నాకు నువ్వు బిజీ ఉన్నావా, సరే ఫైన్, హైయర్ కుక్. లేదు వంట మనిషి పెట్టేది నువ్వు తినవు అనేది నువ్వే వండు మరి. లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హస్బెండ్ హియర్. ఇఫ్ హస్బెండ్ ఈజ్ రిలక్టెంట్, లేదు నాకు నువ్వు చేసిన వంటనే తింటా నేను, లేకపోతే నాకు వేరే వాళ్ళు చేసిన వంట తినబుద్ధి కాదు అంటే నువ్వు వండుకో, యాజ్ సింపుల్, నాకు కూడా వండి పెట్టు. సో అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలండి ఇక్కడ. అది మెన్ థాట్స్ లో చేంజ్ రావాలి. మెన్ అండ్ ఐ వుడ్ టు అన్ ఎక్స్టెంట్ సే దట్ ది ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, అంటే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే కదా. ఐ మీన్ న్యూక్లియర్ ఫ్యామిలీసే, బట్ అగైన్ దట్స్ సాడ్ స్టేజ్. హస్బెండ్ వైఫ్ కిడ్స్ వీళ్ళే ఉంటారు, హస్బెండ్ వైఫ్ గాని. If possible, I would say that it is better to be in a combined family because support system better ga untundi. And ఈ మధ్య మనం చూసాం చాలా మంది కిడ్స్ కి లైక్ దే హ్యావ్ ADHD అండ్ ఆల్. అవన్నీ రావడానికి రీజన్ కూడా ఏంటంటే మొబైల్ ఒకటి పడేస్తారు, బికాస్ వీ కాంట్ ఎంగేజ్ ఎవ్రీ వన్. సో ఏంటంటే కిడ్స్కి మొబైల్ ఇచ్చేసి ఓకే యూ జస్ట్ బీ బై యువర్ సెల్ఫ్ అనేసి అట్లా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నాము అని అంటే విల్ హ్యావ్ గ్రాండ్ పేరెంట్స్, సో మిగతా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఇస్ వెరీ వైటల్ అండి. చిన్నపిల్లలకి అది చాలా ఇంపార్టెంట్. సో అది పాసిబుల్ అయితే బెటర్. అండ్ లక్కీలీ కనుక మీరు ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నారు అని అంటే రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటే దాట్ విల్ బీ ది బెస్ట్ ఫ్యామిలీ అండి. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే దట్స్ వాట్, బికాస్ సి ఇప్పుడు అంతమంది ఉన్నాము, యాజ్ ఎ టీమ్ వీఆర్ లివింగ్, లైక్ వీఆర్ లివింగ్ యాజ్ ఎ గ్రూప్. అంటే చిన్నప్పుడు మాకు అన్ని జాయింట్ ఫ్యామిలీసే కదా, బాబాయ్ పిన్ని తాతయ్య నానమ్మ పెద్దనాన్న పెద్దమ్మ ఇవన్నీ ఉండేవి. దాంట్లో ఏంటంటే మీకు ఒక దగ్గర ఒకళ్ళు మాట అనట్లేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు మీ బాధ. ఇప్పుడు పిల్లలకి బాధ చెప్పుకోవాలంటే పేరెంట్స్ అసలు ఎక్కడ పని నుంచే వాళ్ళకి విముక్తి లేదు. ఐ మీన్ లైక్ దే హ్యావ్ టు వర్క్ త్రూ అవుట్. సో వర్క్లో ఉండి ఏంటంటే పిల్లలు ఏంటి, వాళ్ళ స్ట్రెస్ ఏంటి, వాళ్ళకి కావాల్సినవి ఏంటి, వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా చాలా తగ్గిపోతుంది మనకి బేసిక్గా. సో ఇలా ఏంటంటే పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు దానివల్ల. సో అలా కాకుండా ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ బెటర్ ఫ్యామిలీ, ఐ మీన్ అ బిగ్గర్ ఫ్యామిలీ, ఇట్స్ ఈజియర్ ఫర్ అస్. రెస్పాన్సిబిలిటీ షేర్ అవుతాయి, స్ట్రెస్ అందరికీ స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అప్పుడు అలాంటి కేసెస్లో. సో దాట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్, దట్ పీపుల్ షుడ్ టాక్, arrange responsibilities, delegate each of you ఒక్కొక్క వర్క్ చేసుకోండి. అలా చేసుకుంటే టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ఈ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇంట్లో దొరుకుతుంది. ఇంట్లో కనుక సపోర్ట్ వచ్చింది అనుకోండి, ట్రస్ట్ మీ, ది కైండ్ ఆఫ్ బాండింగ్ దట్ బిల్డ్స్ అప్, ది కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ దట్ బిల్డ్స్ అప్ ఎట్ ది హోమ్, phenomenal అండి. You will love coming back to home and staying at home. Yes, exactly. These are true lines actually. Thank you for sharing valuable information with us, Ram. Thank you so much, Andy.